ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రతిరోజు జరిగే ఉత్సవాలలో మనకు దర్శనమిచ్చే ఈ మలయప్ప స్వామికి మలయ కునియ నిండ్ర పెరుమాళ్ ఉత్సవమూర్తిగా ఇంకొక పేరు కూడా ఉంది. ఈ ఉత్సవమూర్తి ప్రస్తావన క్రీస్తు శకం 1339 నాటి శాసనంలో కనబడుతోంది. అప్పటి నుంచి కూడా కళ్యాణోత్సవం లాంటి ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో, వసంతోత్సవము, బ్రహ్మోత్సవం వంటి వార్షిక ఉత్సవాల్లో కూడా ఈ మలయప్ప స్వామి వారే ఆ ఉత్సవాలను జరిపించుకునేవారు. అయితే ఈయన కంటే ముందుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి ఉన్న ఉగ్ర శ్రీనివాస ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవాల్లో పాల్గొనేవారు. అప్పుడున్న ఉగ్ర శ్రీనివాసమూర్తికి బదులుగా ఈ మలయప్ప స్వామికి ఉత్సవాలు నిర్వహించడానికి ఒక కథ కనిపిస్తుంది. పూర్వం ఒకానొక బ్రహ్మోత్సవంలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపబడుతూ ఉండగా తిరుమల గ్రామంలోని ఇండ్లన్నీ తగలబడ్డాయట. ఈ భయంకర ప్రమాదానికి అర్చకులు, తిరుమల గ్రామస్తులు, భక్తులు భయపడి శ్రీవారిని వేడుకున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఒకరి యందు ఆవేశించి ఇక మీదట ఈ విగ్రహాలను ఉత్సవాల్లో ఉపయోగింపవద్దని, అందుకు అనువుగా ఉండే వేరే విగ్రహాలు ఈ తిరుమల కొండ మీదే ఉన్నాయని, వాటిని తెచ్చి వాటికి ఉత్సవాలు జరిపించమని ఆదేశించారట. అర్చకులు ఆ విగ్రహాలను వెతికి తెచ్చి ఇక్కడ నెలకొల్పారు. పర్వత మైదానాల్లో దొరికినందువల్ల ఈ విగ్రహాలను మలయ కునియనిండ్ర పెరుమాళ్ అని పిలవడం జరిగింది. ఈ విగ్రహాలు దొరికిన స్థలాన్నే మలయప్ప కోన అంటారు. ఆనాటి నుండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి ఉత్సవాల్లో పాల్గొంటున్న ఈ స్వామివారిని మలయప్ప స్వామి అని పిలుస్తున్నారు. స్వామివారు ఇక ఆలయం చేరుకుంటారు అనగా ఒకవైపు డోర్స్ అయితే ఓపెన్ చేశారు. అప్పుడు భక్తులందరూ కూడా మళ్ళీ స్వామివారిని చూద్దామని వెనక వైపుగా కొందరు ముందుకు నడుస్తూ గ్యాలరీల్లో ప్రధాన ఆలయం ముందుకి చేరుకున్నారు. నేను కూడా స్వామిని మళ్ళీ ఒకసారి చూద్దామని అలా గ్యాలరీల మధ్యలోంచి నడుచుకుంటూ ఇలా ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసాను. అదిగో స్వామివారు అలా లోపలికి వెళ్ళిపోతున్నారు భక్తులకు దర్శనమిచ్చి. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత తిరుమాడ వీధుల్లో ఊరేగినటువంటి మలయప్ప స్వామి వారు తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తున్నారు. అలా స్వామివారి విగ్రహం లోపలికి వెళ్ళాక అప్పుడు గజరాజులు ఇంకా వెన్నుదిరుగుతున్నారు. ఆ తర్వాత ఇంకా డోర్స్ అన్ని ఓపెన్ చేస్తారనమాట. ఏవైతే ఇప్పుడు స్వామివారి ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు డోర్స్ అన్ని క్లోజ్ చేసి మాడవీధుల్లో ఎవరిని తిరగకుండా ఉంచుతారు కదా, స్వామివారు ఊరేగింపుగా లోపలికి వెళ్ళిపోయాక డోర్స్ అన్ని ఓపెన్ చేశారు. అందరూ మళ్ళీ ఎవరి స్థానానికి వాళ్ళు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వెళ్ళాలనుకునే వాళ్ళు అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళడము, లడ్డూ ప్రసాదాల కోసం వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళడము, ఆ తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అటువైపు వెళ్ళడంతో అంతా కోలాహలంగా మారుతుంది. ఆ సమయంలో మా తిరుమాడ వీధుల్లో ఆ గేట్లన్నీ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా రష్ అనేది పెరుగుతుంది అన్నమాట.
ఆ ప్రధాన ఆలయం ముందు ధ్యానం చేసుకునేవాళ్ళు, అక్కడే రెస్ట్ తీసుకునేవాళ్ళు, నాదనీరాజన మండపంలో కార్యక్రమం గమనించేవాళ్ళు, అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకునేవాళ్ళు, అలా పుష్కరిణికి వెళ్ళేవాళ్ళు, పుష్కరిణి నుంచి వచ్చేవాళ్ళు, అఖండం దగ్గర దీపారాధన చేయడానికి ఆ దీపాలు కొనుక్కునేవాళ్ళు, ఆ కొబ్బరికాయ, కర్పూరం కొనుక్కునేవాళ్ళు. తమలో తామే మైమరిచి తిరుమల ఆధ్యాత్మికతను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. అందరినీ గమనిస్తూ ఉన్నానన్నమాట. ఆ భక్తిలో ఉన్న స్థితి అది. ఒకరు పాట పాడుకుంటూ స్వామిని తలుచుకుంటూ ఉంటారు. ఒకరు గోవిందా గోవిందా అనుకుంటూ, ఒకరు మళ్ళీ మళ్ళీ ఈ మూమెంట్ అనేది మాకు గుర్తుండాలి. సంవత్సరానికి ఒకసారి మేము వస్తున్నాం తిరుమలకి అని, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఫోటో దిగాలి అని ఆశపడేవాళ్ళు, ఆ మెమరీని బంధించుకోవాలి తమతో పాటే అని. అలా ఉదయం నుంచి తిరుమలలో గడుపుతూ రాత్రి అయిపోయింది. ఇప్పుడు నాదనీరాజనంలో కూడా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా అక్కడే భక్తులు ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక నేను అంగప్రదక్షిణ చేయాలి అంటే ముందుగానే కొద్దిగా ముందుగా ఫుడ్ తీసుకుంటే బెటర్. చాలా మంది ఏంటంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి డౌట్ ఉంటుంది, ఫుడ్ తినకుండా వెళ్తే బెటరా, తిని వెళ్తే బెటరా అని. నా సజెషన్ ఏంటంటే, అంతకుముందు కామెంట్స్లో కూడా నేను చెప్పాను, అంగప్రదక్షిణ రాత్రి 1 గంట క్యూలో ఎంటర్ అవుతాం కదా, మీరు కొద్దిగా 7-8 కల్లా ఎర్లీగా కొంచెం డిన్నర్ అనేది ఫినిష్ చేస్తే బాగుంటుంది. తిరుమలకి ఎలాగూ చేరుకొని ఉంటాం కాబట్టి మనం ముందుగానే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించేస్తే కొంచెం మళ్ళీ 12-1 గంటకి ఎక్కువ నిద్రమత్తు లేకుండా లైట్గా ఉంటుంది అన్నమాట. మీకు స్టమక్ కూడా సహకరిస్తుంది. ఆ సమయంలోనే నేను ఇలా మోకాళ్ళ మీద ప్రదక్షిణ, గుడి చుట్టూ తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణ చేసే వ్యక్తిని గమనించాను నేను. అతను అలా వెళ్తూ ఉన్నాడు ముందుకి. నేను ఇంకా ఫాలో అవ్వలేదు, ఫోటో వీడియో తీయలేదు, అప్పుడు మాత్రమే గమనించాను. ఇక నేను టైం అవుతుంది కాబట్టి 7:30-8 అలా అవుతుంది నైట్. అలా నేను అన్ని చూసుకుంటూ మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ స్వామివారి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించాను. ఎందుకంటే మళ్ళీ నేను 1 గంట కల్లా రెడీగా ఉండాలి కదా, 12 గంటలకే పుష్కరిణిలో మునుగుతాము. ఇక్కడ ఇల్లులు కట్టుకుంటున్నారు. ఏ క్షేత్రంలో చూసినా ఇల్లులు కట్టే వాళ్ళని గమనించవచ్చు మనం. అప్పుడైతే రష్ బాగానే ఉంది నైట్ టైము. వీళ్ళు డొనేట్ చేస్తున్నారనమాట వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి. డైరెక్ట్గా మనమే యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఆ రోజు చేసినటువంటి అంగప్రదక్షిణ విశేషాలను ఇంకో వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.